ఫ్రాన్స్ క్యూమౌంట్ అనేటువంటి ఒక పెద్ద ప్రొఫెసర్ ఈ రోమ్ ప్రాంతంలో పరిశోధన చేసి ఆయన ఓరియంటల్ రిలీజియన్స్ ఇన్ రోమన్ ప్యాగనిజం అని పుస్తకం రాశాడు. అంటే బహుదేవతారాధన ఒకప్పుడు రోమ్ దేశంలో ఉండేది. రోమ్ దేశం అంటే ఆ ప్రక్కన వాటికన్, దాన్ని ఆధారం చేసుకుని ఉండే మిషనరీస్, దాని ద్వారా భారతదేశం లాంటి దేశాల్లో కూడా జరుగుతున్న భయంకరమైన రాక్షసమైన మత మార్పులు మనందరికీ తెలుసు. ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్వ చరిత్ర అతను రాశాడు. అందులో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడాను కొన్ని శతాబ్దాల క్రితం వరకు కూడా సూర్యారాధన ఉండేది. ప్రత్యేకించి చూపించాడు ఆయన సూర్యారాధన. ఎన్నో సూర్యాలయాలు ఉన్నాయి అక్కడ. అక్కడ సూర్యుడిని మిత్ర అని ఆరాధించేవారు. మిత్రాయిజం అని ప్రత్యేకించి రాశారు అక్కడ. మిత్రాయిజం ఇది పెద్ద చారిత్రక రహస్యం అండి. ఇది బయటపడాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు తమ దగ్గర ఉదయిస్తున్న సూర్యుడిని గమనించలేక కళ్ళు మూసుకుపోయి అడమటినే తూర్పు అనుకుని అటువైపు కళ్ళు తిప్పేశాడు భారతీయుడు. ఎందుకంటే ఈ చారిత్రక సత్యాలు విదేశస్తులు బయటకు తీసుకురారు. ఎందుకంటే వాళ్ళ మతం తగ్గిపోతుంది. ఒక ఆయన అన్నాడు, నిత్య జీవిత వ్యవహారాల్లో మతం తీసుకురాకూడదండి. మరి తీసుకురాకపోతే ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో ఒక్కసారి చెప్పండి. BCADలు ఎందుకు వచ్చాయో? క్రీస్తు శకం మతం వల్ల రాలేదు. అది పట్టుకుని వెళ్ళట్లే అందరూ. అప్పుడు మిత్ర సిద్ధాంతం ఉండేది, మిత్రాయిజం. మిత్ర అనే పేరుతో సూర్యారాధన ప్రధానంగా జరిగేది. వారు ఆదివారం వస్తే చాలా నియమబద్ధంగా ఆ సూర్యారాధన మరింత గట్టిగా చేసేవారట. ఆదివారం వాళ్ళ జీవితంలో బాగా పేరుకుపోయింది. అంతేకాదు వాళ్ళు మిత్ర జయంతి అని చేసేవారు. మిత్ర జయంతి సరిగ్గా మనకు ఉత్తరాయణానికి సమీపంలో వచ్చే ధనుర్మాసం మనం ఏదైతే అంటామో అదే వాళ్ళ మిత్ర జయంతి. ఇప్పుడు తేదీల ప్రకారం చూస్తే డిసెంబర్ 25 వాళ్ళ మిత్ర జయంతి చేసేవారు. ఇది చరిత్ర అండి. డిసెంబర్ 25 మిత్ర జయంతి చేసేవారు. ఆదివారం చాలా గట్టిగా పాటించేవారు. అప్పుడు ఆ రోమన్ సామ్రాజ్యంలో పాలించే వాళ్ళందరూ కూడా సూర్యారాధకులు. ఇటలీలో ఒక అద్భుతమైన ఒక ప్రాచీన శిల్పం బయటపడింది తవ్వకాల్లో. ఆ శిల్పంలో కనబడుతుంది ఒక రాజు తన సంతానంతో సహా సూర్యభగవానికి 2 చేతులు ఇలాగా అంజలి ముద్ర పెట్టి నమస్కరిస్తున్నటువంటి విగ్రహం ఉంది. ఏది రోమ్ ఎంపరర్ ఆ విధంగా నమస్కరిస్తున్నాడు. ఈ నమస్కార భంగిమ వైదికం. అంతేకాదు ఆ 3rd సెంచరీకి సంబంధించి ఎంపరర్ జూలియన్ అనేటువంటి ఆయన హిమ్న్ టు సన్ గాడ్ అని ఒక అద్భుతమైనటువంటి రచన కూడా బయటపడింది. ఇవన్నీ అలాంటిది ఏమైంది ఆ మిత్రాయిజం? ఏమైంది అంటే కొత్తగా వచ్చిన మతాన్ని వ్యాపింపజేయడం కోసం వాళ్ళు చాలా కష్టించి చేయగలిగిన పని ఏమిటంటే ఒక బలహీన క్షణంలో అక్కడ పాలకుని పట్టున్నారు. వాళ్ళు మార్చేస్తారు. వాళ్ళని మార్చి అక్కడి నుంచి క్రమంగా వాళ్ళ మతాన్ని చొచ్చుకుపోయేలా చేశారు. కానీ వాళ్ళకి నిజానికి వాళ్ళకు మతానికి సిద్ధాంతం లేదు, ధర్మం లేదండి. ఆ మతం పేరు మీద ఇంతమంది ఉన్నారో స్టాటిస్టిక్స్ కావాలి. అయితే ఇందుకు ఏం వాళ్ళు నిలబెట్టినట్టు? వాళ్ళు దాన్ని నిలబెట్టుకుంటున్నారా? లేదు. మనం మిగుల్చుతున్నారా? లేదు. అటుకి ఇటుకు కాకుండా భ్రష్టులు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకుని అది చేశారు అక్కడ మొట్టమొదటి రోమ్ లో. ఎలా చేశారంటే, మేము ఎంత ప్రయత్నించినా ఈ ఆదివారం పూట వీళ్ళు ఏదో అనుష్ఠానం చేయడం అనేది మార్చలేకపోతున్నాం. అని మనం ఏం చేద్దామంటే ఇక నుంచి మన ప్రార్థన సమయాన్ని ఆదివారం చేద్దాం అని చేశారండి మొట్టమొదటి జరిగింది. రెండవది, వారు అనుకునే ప్రవక్త ఎప్పుడు పుట్టారో ఖచ్చితమైన చారిత్రక ఆధారం లేదు. దానికంటూ ఒక రోజు నిర్ణయించాలి. ఇక్కడ వీళ్ళందరూ డిసెంబర్ 25 వస్తే చాలా గట్టిగా మిత్ర జయంతిని పట్టుకుంటున్నారు. దాన్ని తీసుకుని వాళ్ళ ప్రవక్త జన్మదినంగా మార్చారు. ఇది చరిత్ర కనిపిస్తున్నది. దానిలో ఆయన అంటున్న మాట చూడండి. ఆఫ్ ఆల్ ది ఓరియంటల్ కల్ట్స్ none was so severe as Mithraism, none attained an equal more elevation, none could have so strong a hold on minds and hearts of people. అన్నారు. అంత బలమైన పట్టు ఆ మిత్రాయిజం అక్కడ ప్రజల్లో కలిగి ఉన్నది గనక దాన్ని తీయలేక దాని మార్గాన్ని ఇల్లు కలుపుకున్నారు అని చెప్పారు. అంటే వైదిక సూర్యారాధనని అక్కడ కలపడం జరిగింది. కనుక మనం అందులో కలిసిపోయి అతికిగా కిటికీ కాక మనమే ఇక నుంచి సూర్యారాధన ప్రతి ఆదివారం నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి.